బాలు అయితే మనోజ్ కోసం వేడినీళ్ళు పెట్టి తీసుకొని మనోజ్‌కి తెలియకుండా మనోజ్ బాత్రూమ్‌లో అయితే పెడుతూ ఉంటాడు. ఇక పల్లక వచ్చి కామ్‌గా కూర్చుంటూ ఉంటాడు బాలు. ఇక మనోజ్ అది తెలియకుండా ఒక్కసారిగా వేడినీళ్ళు పోసేసుకుంటూ ఉంటాడు. వీపు కాలేసరికి అమ్మ అని అరుచుకొని వస్తాడు. "ఏమైందిరా?" అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. "కాలిందమ్మా" అని మనోజ్ అయితే చెప్పబోతూ ఉంటే, నేనే పెట్టా, వేడినీళ్ళు అడిగాడు కదా! అందుకే అదంతా నేనే చేశా" అని చెప్పి బాలు అయితే అక్కడికి వచ్చి చెప్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే సత్యంతో ఇలా అంటూ ఉంటుంది. "ఇంట్లో రోజు బాలుగాడితో గొడవలు అవుతూనే ఉన్నాయి కదా! వాడితో గొడవలు అవ్వకుండా ఉండాలంటే నేనొక పరిష్కారం ఆలోచించాను" అనైతే అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక వాడి వల్ల రోజు రభస జరుగుతూనే ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. అందుకు నేనొక పరిష్కారం ఆలోచించాను అనంటే, "ఏంటా పరిష్కారం?" అనైతే అడుగుతూ ఉంటాడు సత్యం. పరిష్కారం ఏంటంటే అని గొణుకుతూ ఉంటుంది. "గొనక్కుండా చెప్పు" అని సత్యం అనేసరికి, "బాలు, మీనాని వేరే కాపురం పెట్టమని చెప్దాం. వాళ్ళని బయటికి పంపించేద్దాం. అప్పుడు గాని ఇల్లు ప్రశాంతంగా ఉండదు. వాడు లేకపోతే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది" అనైతే అంటూ ఉంటాడండి ప్రభావతి. ఆ మాటలకి, ప్రభావతి ఆడిన మాటలకి సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక ఏం ఏం చేయాలో తెలియక ఆలోచిస్తాననైతే అనేస్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే సత్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక సత్యం అయితే బాలు వాళ్ళని బయటికి పంపించేయాలా వద్దా అనైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఏం నిర్ణయం తీసుకుంటాడా అని ప్రభావతి అయితే సత్యం కాసి అలా చూస్తూ ఉంటుంది.